ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. మరి ఈ గ్రహణ సమయంలో దేవాలయాలు ఎందుకు మూస్తారు? గ్రహణం వల్ల ఏ రాశి వారికి ప్రమాదం జరగబోతుంది? గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? గర్భిణీలు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? గ్రహణం వెనకాల ఉన్న నిజమైన కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియో లోపలికి వెళ్ళటానికంటే ముందు వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. అయితే దీని వెనకాల జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి అతి పురాతనమైనటువంటి కథ బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ కథ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. అయినా సరే ఈ కథలో ఉన్నటువంటి నిజమైన అంశం ఏంటి? మరి ఈ కథ నిజమా? అబద్ధమా? వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి వెళ్దాం. పురాతన కాలం లోపల రాక్షసులు మరియు దేవతలు పాల సముద్రం మథనము చేయటానికి పూనుకుంటారు. దీనిలో భాగంగా ఆ పాల సముద్రం మధ్యలో ఉన్నటువంటి పర్వతానికి నాగశేషువుని చుట్టి ఒకవైపు రాక్షసులు, మరొక వైపు దేవతలు ఆ యొక్క సముద్రం మధ్యలో ఉన్నటువంటి పర్వతాన్ని అటు ఇటు తిప్పడం ద్వారా ఆ పాల సముద్రంలో నుంచి అమృతం బయటకు రావటం అనేది జరుగుతుంది. అలా అమృతంతో పాటుగా ఆ సముద్రంలో నుంచి రకరకాల బంగారు వస్తువులు, వజ్ర వైడూర్యాలు, దానితో పాటుగా సముద్రంలో నుంచి విషం కూడా బయటికి రావటం అనేది జరుగుతుంది. అయితే సముద్రంలో నుంచి బయటికి వచ్చినటువంటి అమృతాన్ని దేవతలు, రాక్షసులు ఇద్దరు కూడా సమానంగా పంచుకొని తాగాలి అని అనుకుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి దేవతలకు ఒక అనుమానం వస్తుంది. అదేంటంటే ఈ యొక్క అమృతాన్ని రాక్షసులు గిన తాగినట్టయితే వాళ్ళందరూ కూడా అమరత్వాన్ని పొందుతారు. వాళ్ళకు మరణం లేకుండా వాళ్ళు జీవించగలుగుతారు. కాబట్టి అలా జరగొద్దు అన్న ఉద్దేశంతో దేవతలందరూ కలిసి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని చెప్తారు. అప్పుడు త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం లోపల అక్కడికి రావటం అనేది జరుగుతుంది. మోహిని అవతారంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు చూడటానికి ఒక అందమైన మహిళలాగా కనబడతారు. అలా వచ్చినటువంటి ఆ యొక్క మోహినిని చూసి అక్కడ ఉండేటువంటి రాక్షసులందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. అంతేకాకుండా వాళ్ళ అమృతాన్ని గురించి ఆలోచించడానికి బదులు ఆ మోహిని అనేటువంటి మహిళ అందం గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఇదే సందర్భాన్ని అనువుగా చేసుకొని శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో నుంచి వచ్చినటువంటి అమృతాన్ని దేవతలకు అందరికీ కూడా ఆ యొక్క అమృతాన్ని పంచుతూ వస్తాడు. అలా వస్తున్న సమయం లోపల రాక్షసులు కూడా ఈ యొక్క మోహినిని చూసి మేము నీ చేతిలో ఉన్నటువంటి అమృతాన్ని తాగాలనుకుంటున్నాము. నువ్వు మా అందరికి నీ చేతితో అమృతాన్ని పోయి అని ఆ మోహినికి ప్రాధేయపడటం అనేది చేస్తారు రాక్షసులు. దీనికి మోహిని ఒక షరతు పెడుతుంది. అదేంటంటే నేను అమృతాన్ని ఎంతైతే పోస్తానో మీరు అంతే అమృతాన్ని స్వీకరించాలి. ఎలాంటి ప్రశ్నలు కూడా నాకు వెయ్యొద్దు అని మోహిని ఒక షరతుని పెడుతుంది. ఈ యొక్క షరతు అనేది రాక్షసులకు నచ్చదు. అయినా సరే మోహిని అందానికి వాళ్ళు అడక్ట్ అయిపోయినటువంటి ఆ యొక్క రాక్షసులందరూ కూడా ఈ యొక్క షరతుకు అంగీకరించడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అమృతాన్ని పంచుతూ ఇక్కడికి వస్తుంటే రాక్షసులో ఉన్నటువంటి ఒక రాక్షసుడు ఎలాగైనా సరే దేవతలతో పాటుగా అమృతాన్ని తాగాలని నిశ్చయించుకుంటాడు. అనుకొని ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే తన యొక్క శరీరాన్ని దేవతల రూపం లోపలికి మార్చుకొని దేవతలతో పాటుగా వెళ్ళి కూర్చొని అమృతాన్ని తాగే ప్రయత్నం చేస్తాడు. శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ కూడా అమృతాన్ని పోస్తూ అలా వస్తున్న క్రమం లోపల ఈ యొక్క రాక్షసుడి దగ్గరికి కూడా వచ్చి అమృతాన్ని పోయటం అనేది జరుగుతుంది. అలా ఆ అమృతాన్ని పోసే క్షణం లోపల మాయారూపంలో ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుని యొక్క నిజస్వరూపాన్ని గ్రహించినటువంటి సూర్యచంద్రులు ఎంబడే శ్రీ మహావిష్ణువుని అంటే మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి ఒక సైగ ద్వారా అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి దేవత కాదు రాక్షసుడు అని సైగ ద్వారా చెప్పడంతో శ్రీ మహావిష్ణువుకు విపరీతమైనటువంటి కోపం వచ్చి తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడు యొక్క తలను మొండాన్ని వేరు చేయడం అనేది చేస్తాడు. అయితే అప్పటికే మోహిని పోసినటువంటి అమృతంలో కొంత భాగం ఆ రాక్షసుడి నోటి లోపలికి వెళ్ళి కొంత భాగం మెడ భాగంలోకి వెళ్ళటం ద్వారా ఆ యొక్క రాక్షసుడి తల కావచ్చు, మండం కావచ్చు అమరత్వాన్ని పొంది ఉండటం అనేది జరుగుతుంది. సో అప్పటి నుంచి ఆ రాక్షసుడికి సంబంధించినటువంటి తల రాహువుగా, మొండెము కేతువుగా ఉండటం అనేది జరిగింది. మరి అంతేకాకుండా ఈ ఇద్దరు రాక్షసులు ఈ యొక్క అమృతాన్ని తాగే క్షణం లోపల ఆ యొక్క తల మొండం వేరు కావడానికి కారణమైనటువంటి వ్యక్తులు
సూర్యుడు చంద్రుడు కాబట్టి వాళ్ళ పైన పగ పెంచుకొని నిరంతరం రాహు కేతువులు సూర్యచంద్రుని అనుసరిస్తూ ఉండటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సూర్యగ్రహణం ఏర్పడుతుందో అప్పుడు సూర్యుని మింగటము, చంద్రగ్రహణం ఏర్పడుతుందో అప్పుడు చంద్రుడిని మింగటం లాంటి పనులు రాహు కేతువు చేస్తూ ఉంటారని మనకు పురాణ కథలలో చెప్పుకోవటం అనేది జరిగింది. మరి ఇది నిజమా అబద్ధమా అంటే ఇది ఖచ్చితంగా అబద్ధం. ఎందుకోసం అంటే మనమందరం ఈరోజు చదువుకుంటున్నాం. చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా సూర్యచంద్ర గ్రహణాల గురించి తెలుసు. ఈ యొక్క సూర్యగ్రహణము చంద్రగ్రహణం ఏర్పడడానికి ప్రధాన కారణము రాహు కేతువులు కాదు. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క అనంత విశ్వంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు భూమి నిరంతరము తమ చుట్టూ తాము తిరుగుతూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ వాటి స్థానంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఈ యొక్క సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. అంతేకాని రాహు కేతువులు అనేటువంటి రాక్షసులు సూర్యచంద్రులను మింగటం ద్వారా ఈ యొక్క గ్రహణాలు అనేవి ఏర్పడవు. మరి గ్రహణాలకు సంబంధించినటువంటి నిజమైనటువంటి విషయము ఇది. పురాణాలలో చెప్పుకున్నటువంటి కథ మాత్రం అది కేవలము మనకు ఆ యొక్క జ్యోతిష శాస్త్రాల్లో ఉన్నటువంటి ఒక కల్పితమైన కథగానే మనం భావించవలసి ఉంటుంది. గ్రహణాలు ఏర్పడినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి దేవాలన్నింటినీ కూడా మూసివేయటానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. అదేంటంటే గ్రహణం ఏర్పడినప్పుడు ఆ యొక్క సూర్యుడి నుంచి కావచ్చు చంద్రుడి నుంచి కావచ్చు ఒక రకమైనటువంటి నెగిటివిటీ అనేది భూమిపైకి రావటం అనేది జరుగుతుంది. ఆ నెగిటివిటీ అనేది దేవాలయాల్లో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి ఆ యొక్క దేవతా ప్రతిమల పైన పడినట్టయితే వాటి యొక్క శక్తిని కోల్పోతాయన్న ఉద్దేశంతో ఈ యొక్క గ్రహణాలు ఏర్పడిన సమయం లోపల దేవత ఆలయాలకు సంబంధించినటువంటి తలుపులను మూసివేయటం అనేది జరుగుతుంది. ఈ యొక్క గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఆలయానికి సంబంధించినటువంటి తలుపులను తెరిచి ఆలయాన్ని శుభ్రపరిచి తిరిగి ఆలయంలో ఉన్నటువంటి దేవతా ప్రతిమలకు పూజలు నిర్వహించడం అనేది జరుగుతుంది. సో దేవాలయాల తలుపులు మూసివేయటానికి దాని వెనకాల ఉన్నటువంటి అసలైన కథ ఇది. మరి అంతేకాకుండా గ్రహణం ఏర్పడినటువంటి సమయం లోపల భారతదేశంలో చాలా మంది వ్యక్తులు ఆహార పదార్థాలను భుజించరు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ సమయంలో తినేటువంటి ఆహారము విషపూరితమైనదిగా ఉంటుందని, దాన్ని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్న ఒక రకమైనటువంటి అపోహ భారతీయ ప్రజలలో ఉంది. మరి నిజానికి పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి ప్రజలు మాత్రము గ్రహణ సమయం లోపల గ్రహణం పూర్తయిన తర్వాత గ్రహణం కంటే ముందైనా వాళ్ళు అన్ని రకాల ఆహార పదార్థాలను తినటం అనేది జరుగుతుంది. మరి వాళ్ళకు లేనటువంటి విష పదార్థాలు మనకి ఏ విధంగా వస్తాయన్న విషయాన్ని మనం ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి గ్రహణం సమయం లోపల తినేటువంటి ఆహార పదార్థాలు విషపూరితం అవుతాయంటే వాటికి ఎక్కడ కూడా శాస్త్రీయమైనటువంటి నిరూపణ అనేది మనకు ఎక్కడ కనబడలేదు. కాబట్టి దీన్ని మనం కేవలం ఒక అపోహగా మాత్రమే భావించవలసి ఉంటుంది. ఈరోజు ఏర్పడేటువంటి ఈ యొక్క గ్రహణం వల్ల ఏ రాశుల వరకు ఏ రకమైనటువంటి ప్రభావము ఈ యొక్క గ్రహణం వల్ల ఏర్పడుతుందన్న విషయం గురించి మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో ప్రధానంగా మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు, మిథున రాశి వారికి హానికరమైన ఫలితాలు, కర్కాట రాశి వారికి మధ్యస్థ ఫలితాలు, సింహరాశి వారికి చెడు ఫలితాలు, కన్యా రాశి వారికి మధ్యస్థ ఫలితాలు, తులారాశి వారికి అనుకూల ఫలితాలు, వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు, ధనుష్ రాశి వారికి అనుకూల ఫలితాలు, మకర రాశి వారికి మధ్యస్థ ఫలితాలు, కుంభరాశి వారికి చెడు హాని ఫలితాలు, మీన రాశి వారికి మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు. ఈరోజు ఈ యొక్క గ్రహణం కారణంగా ఈ రాశుల వారికి ఈ విధమైనటువంటి ప్రభావాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇవన్నీ నిజంగా జరుగుతాయా జరగవా అంటే అది వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆలోచనల పైననే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది నమ్మడము నమ్మకపోవడం అనేది మీ యొక్క వ్యక్తిగతంగా భావించండి. చంద్రగ్రహణం సమయం లోపల గర్భస్థ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ యొక్క చంద్రగ్రహణం సంభవించిన సమయంలో గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు ఎవరు కూడా బయట ప్రాంతంలో తిరగకూడదు. ఎందుకోసం అంటే ఆ యొక్క చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఒక రకమైనటువంటి చెడు కిరణాలు అనేవి గర్భస్థంలో ఉన్నటువంటి శిశువు పైన చెడు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి లోపలనే ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా వారి చేతి లోపల కత్తి కావచ్చు, లేదా చాకు కావచ్చు, లేదా ఏవైనా హానికరమైనటువంటి ఇతర ఇనుప వస్తువులని వాళ్ళ చేతులలో ఉంచుకోకూడదు. ఇలా ఉంచుకోవటం ద్వారా పుట్టబోయేటువంటి శిశువు అవయవ లోపాలతో పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయం లోపల కత్తి పీటలు కావచ్చు, కత్తులు కావచ్చు, ఇలాంటి హానికరమైనటువంటి కత్తెర కావచ్చు, సూది కావచ్చు, ఇలాంటి హానికరమైనటువంటి వస్తువులు ఏవి కూడా మీ చేతిలో ఉంచుకోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ యొక్క గ్రహణ సమయం లోపల నిద్రపోవటం ద్వారా ఎవరైతే గర్భస్థ స్త్రీలు ఉంటారో వాళ్ళు నిద్రపోవటం ద్వారా కడుపులో ఉండేటువంటి శిశువు అనారోగ్యం
పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వాళ్ళు నిద్రించకుండా ఉండేటువంటి పని చేయాలని కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క గ్రహణ సమయం లోపల ఇంటిలో ఉండేటువంటి ఏవైతే దేవతలకు సంబంధించినటువంటి ప్రతిమలు ఉంటాయో వాటిని ఎవరు కూడా ముట్టుకోరాదు. ఎందుకోసం అంటే ఆ సమయంలో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి దానివల్ల మన ఇంటికి కొన్ని రకాల అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎవరు కూడా ఇంటిలో ఉండేటువంటి దేవతా ప్రతిమలని ముట్టుకోరాదు. గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఇంటిలో ఉండేటువంటి ఏదైతే పూజ గదిలో ఉండేటువంటి దేవత ప్రతిమలు ఉంటాయో వాటన్నిటిని శుభ్రపరుచుకొని తిరిగి ఇంటిని మొత్తాన్ని శుభ్రపరచుకొని ప్రతి ఒక్కరు తలస్నానం చేసుకొని ఇంటిలో పూజ చేసి దాని తర్వాత మనం ఇంట్లో అప్పుడే వండుకున్నటువంటి ఆహారాన్ని తినే ప్రయత్నం చేయాలి అని ఇవన్నీ కూడా మనకు జ్యోతిష శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది. మరి ఇలా నిజంగా చేయాలా చేయరాదా అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగతము. మరి ఇలా జరుగుతుందా అంటే దీనికి ఎక్కడ కూడా శాస్త్రీయమైనటువంటి నిరూపణలు లేవు. కాకపోతే కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశంలో ఉండేటువంటి పెద్దవాళ్ళు చెప్పినటువంటి సూచనలుగా ఇవన్నీ మనం తీసుకొని, ఎందుకోసం అంటే పెద్దవాళ్ళు ఏ విషయం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఈ చెప్పే ప్రతి అంశం కూడా మన మంచి కోసమే అనుకొని వీటిని పాటించడం ద్వారా మనకు జరిగే నష్టం ఏమీ లేదు కాబట్టి జరిగితే లాభమే జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క నియమాలన్నీ కూడా మీరు పాటిస్తారన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఏవైనా సందేహాలు, అపోహలు, మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.